హై వ్యూవర్స్, వెల్కమ్ టు తెలుగు జాబ్ పోర్టల్. ఆయిల్ ఇండియా లిమిటెడ్ సంస్థలో ఖాళీగా ఉన్న పోస్ట్ భర్తీ చేయడం కోసం నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. సో వాటికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఇప్పుడు ఈ వీడియోలో. మనకి ఈ నోటిఫికేషన్కి ఆన్లైన్ అప్లికేషన్ సబ్మిట్ చేయాలి. సో ప్రజెంట్ జాబ్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ మొత్తం ఈ వీడియోలో ఉంటుంది. ఆన్లైన్ అప్లికేషన్ ప్రాసెస్ని సెపరేట్గా ఒక వీడియో అప్లోడ్ చేస్తాను. ఇంటర్ డిగ్రీ క్వాలిఫికేషన్ కలిగి ఉన్నవారు నోటిఫికేషన్కి అప్లై చేసుకోవచ్చు. ఇక ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూబీడీ, ఈడబ్ల్యూఎస్ ఈ కేటగిరీ చెందిన వారికి ఎటువంటి అప్లికేషన్ ఫీజు కూడా లేదు. ఇక ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం. సో ఇక ముఖ్యమైన తేదీల వివరాలు. మీకు ఆన్లైన్ అప్లై చేయడానికి జూలై 1 వరకు అవకాశం కల్పించారు. మీకు ఆన్లైన్ అప్లికేషన్ సంబంధించి ఏమైనా క్వైరీస్ ఉంటే కనుక ఈమెయిల్ చేయవలసిన ఈమెయిల్ ఐడి ఇది. ఒక టోల్ ఫ్రీ నెంబర్ ఇచ్చారు. వర్కింగ్ డేస్లో మీరు ఈ నెంబర్ కాల్ చేసి సమాచారం తెలుసుకోవచ్చు. సో ముందుగా వేకెన్సీస్. సీనియర్ అసిస్టెంట్ స్టెనో సంబంధించిన వేకెన్సీ ఇది. మనకి శాలరీ 16,000 నుంచి స్టార్ట్ అవుతుంది. మనకి టోటల్ 3 వేకెన్సీస్ ఉన్నాయి. ఇక ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్, మీరు గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి ఏదైనా సబ్జెక్టులో డిగ్రీ చదువు ఉండాలి. దాంతోపాటుగా మీకు 6 months డ్యూరేషన్ ఉన్న కంప్యూటర్ సర్టిఫికేట్ కలిగి ఉండాలి. తర్వాత మనకి ఇంగ్లీష్లో షార్ట్ హ్యాండ్ సర్టిఫికేట్ అనేది మీరు కలిగి ఉండాలి. మీరు షార్ట్ హ్యాండ్ టైపింగ్ చూస్తే కనుక 80 hours per minute టైప్ చేయగల సామర్థ్యం ఉండాలి. అదే కంప్యూటర్ అయితే కనుక 30 hours per minute. సో ఎవరైతే షార్ట్ హ్యాండ్ టైపింగ్ వచ్చి ఉంటుందో వారికి ఈ పోస్ట్ చాలా యూజ్ అవుతుంది. ఇక సీనియర్ అసిస్టెంట్ హిందీ ట్రాన్స్లేటర్, ఇది కూడా మనకి 16,000 నుంచి శాలరీ అనేది స్టార్ట్ అవుతుంది. ఈ పోస్ట్ కూడా మనకి హిందీ మెయిన్ సబ్జెక్ట్గా మీరు గ్రాడ్యుయేట్ అనేది చదువు ఉండాలి. ఇంగ్లీష్ కూడా ఒక సబ్జెక్ట్ కింద చదువు ఉండాలి, అది మ్యాండేటరీ. తర్వాత మనకి హిందీలో మీరు ట్రాన్స్లేట్ సంబంధించిన కోర్స్ కానీ లేదా డిప్లొమా కోర్స్ కానీ కంప్లీట్ చేసి ఉండాలి. కంప్యూటర్లో మనకి 6 months కోర్స్ అనేది మ్యాండేటరీగా ఉంది. ఇక జూనియర్ అసిస్టెంట్, మనకి ఇది క్లర్క్ కమ్ కంప్యూటర్ ఆపరేటర్ సంబంధించిన వేకెన్సీ ఇది. ఈ పోస్ట్కి 13,500 నుంచి శాలరీ స్టార్ట్ అవుతుంది. టోటల్ 4 వేకెన్సీస్ ఉన్నాయి. ఇక వీటికి ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్ అప్లై చేసుకోవచ్చు ఆర్ ఈక్వలెంట్ కానీ. ప్రతి పోస్ట్ మనకి ఇక్కడ 6 months కంప్యూటర్ సర్టిఫికేట్ అనేది మ్యాండేటరీగా అడగడం జరిగింది. ఎంఎస్ ఆఫీస్, ఎక్సెల్, పవర్ పాయింట్, మనకి ఈ ఆఫీస్ వర్డ్ అన్నీ తెలిసి ఉండాలి. దాంతోపాటుగా ఇంగ్లీష్ టైపింగ్ అడిగారు. మనకి 30 hours per minute టైపింగ్ అంటే ఒక బేసిక్ టైపింగ్ ఇది. మీరు ఆన్లైన్ చూసి తక్కువ సమయంలోనే నేర్చుకోవచ్చు. సో మనకి ఈ పోస్ట్కి, ఈ క్లర్క్ కంప్యూటర్ ఆపరేటర్ పోస్ట్కి ఎక్కువ మంది అప్లై చేసుకోవడానికి అవకాశం అయితే ఉంది. జూనియర్ అసిస్టెంట్ హిందీ టైపిస్ట్ కమ్ కంప్యూటర్ ఆపరేటర్, ఈ పోస్ట్కి మనకి ఇంటర్మీడియట్తో పాటుగా 6 months కంప్యూటర్ సర్టిఫికేట్ ప్లస్ బైలింగ్వల్ టైపింగ్, అంటే మనకి హిందీ ఇంగ్లీష్లో మనకి టైపింగ్ 30 hours per minute. ఇక ఏజ్ లిమిట్, మనకి కట్ ఆఫ్ డేట్ వచ్చి 1 July. ఈ టైంకి మీకు ఏజ్ ఎంత ఉందో చెక్ చేసుకోండి. ఇక ప్రతి ఒక్కరికి కూడా మినిమం 18 ఉండాలి. ఇక జనరల్ అయితే మీకు మ్యాక్స్ 30 వరకు, ఎస్సీ కేటగిరీ వారికి 35 వరకు, ఓబీసీ అయితే నాన్ క్రిమిలేయర్ వారికి 33 వరకు అవకాశం ఉంది. ఇక మనకి అదర్ కేటగిరీ వారికి గవర్నమెంట్ గైడ్లైన్స్ ప్రకారం ఏజ్ రిలాక్సేషన్ అప్లై అవుతుంది. ఇక అలవెన్సెస్, ఇప్పుడు ఏమైతే శాలరీ 16,000, 13,000 ఎంతో శాలరీ మనకు ఇంకెంతో చెప్పాను. దాంతో పాటుగా అదర్ అలవెన్సెస్ అంటే ముఖ్యంగా హెచ్ఆర్ఏ కానీ, మెడికల్ ఫెసిలిటీ కానీ, గ్రాట్యుటీ, పిఎఫ్ అంటే అదర్ ఫెసిలిటీస్ కూడా మనకి కంపెనీ రూల్స్ ప్రకారం మీకు ఇవ్వడం జరుగుతుంది. ఇక ఫీ కూడా ఉన్న వీటికి ముఖ్యంగా ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూబీడీ, ఈడబ్ల్యూఎస్, ఎక్స్-సర్వీస్మెన్, సో వీరికి ఫీజు నుండి మినహాయింపు ఇవ్వడం జరిగింది. మిగతా వారు అంటే జనరల్ ఓబీసీ వారు మీరు 200 rupees ఫీజు అనేది పే చేయాలి. ఇక సెలక్షన్ ప్రాసెస్, ఇది 2 stage సెలక్షన్ ప్రాసెస్. ముందుగా స్టేజ్ 1లో కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ ఉంటుంది. స్టేజ్ 2లో స్కిల్ టెస్ట్. సో ముందుగా ఈ కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ అంటే జనరల్ కాంపిటేటివ్ సిలబస్ ఏది, ఇంగ్లీష్, జీకే, జనరల్ అవేర్నెస్, రీజనింగ్, అర్థమెటిక్, న్యూమెరికల్, మెంటల్ ఎబిలిటీ, తర్వాత సబ్జెక్ట్ ఏమైతే సబ్జెక్ట్ చదువుకున్నారో డిగ్రీలో కానీ లేదా ఇంటర్లో కానీ సేమ్ అవే ఉంటుంది. సో టోటల్ 100 marksకి. సో మనకి ఇది మల్టిపుల్ చాయిస్ టైప్ క్వశ్చన్స్, ఇవి ఎటువంటి నెగిటివ్ మార్కింగ్ ఉండలేదు. సో మీరు ప్రతి ఒక్కరు కూడా అన్ని క్వశ్చన్స్ అటెంప్ట్ చేసుకోవచ్చు. ఇంగ్లీష్ అండ్ హిందీ లాంగ్వేజ్లో పేపర్ ఉంటుంది. సో మీకు 2 hours ఎగ్జామ్స్ కంప్లీట్ చేయాలి. ఎవరన్నా మనకి స్క్రైబ్ యూజ్ చేసుకునే వరకు ఒక 20 minutes, మనకి 40 minutes వరకు ఇవ్వడం జరిగింది. తర్వాత స్టేజ్ 2, స్టేజ్ 1 కంప్లీట్ అయిన వారికి స్టేజ్ 2కి అలౌ చేస్తారు. ఇందులో మనకి 100 marks ఉంటుంది. ఫస్ట్ ఏంటి మనకి ఒక డొమైన్, మీరు ఏమైతే ప్రాక్టికల్ నాలెడ్జ్ ఉందో సబ్జెక్ట్ దానికి సంబంధించి ఒక 50%, మిగతా 50% వచ్చి ఆ స్కిల్ టెస్ట్ ఉంటుంది. మీకు కట్ ఆఫ్ డేట్ కానీ లేదా మనకి ఏజ్ కానీ క్వాలిఫికేషన్ ఏది తీసుకున్నా సరే 1 July 2020కి మీరు అన్ని చెక్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక అప్లికేషన్ ప్రాసెస్, ఇది అఫీషియల్ వెబ్సైట్ oilindia.com ద్వారా మీరు అప్లై చేసుకోవాలి. నేను నోటిఫికేషన్ అప్లికేషన్ లింక్ నేను డిస్క్రిప్షన్ ఇచ్చాను.
సో వన్స్ మీరు స్టేజ్ 1 అంటే ముందుగా రిజిస్ట్రేషన్ ప్రాసెస్ ఉంటుంది, బేసిక్ ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేసి మీరు రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. తర్వాత స్టేజ్ 2 అంటే ఇంకా అప్లికేషన్ ప్రాసెస్ ఎక్కడ టోటల్గా మీ ఎడ్యుకేషన్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఎంటర్ చేయాలి, ఫోటోగ్రాఫ్, సిగ్నేచర్, సర్టిఫికేట్స్ మీరు అప్లోడ్ చేయవలసి ఉంటుంది. ఫైనల్గా ఫీజు పే చేయాలి. ఫీజు మినహాయింపు ఇచ్చిన వారికి ఇంకా అవసరం లేదు ఇది. సో ముఖ్యంగా ఫోటోగ్రాఫ్స్ ఎంత సైజ్ ఉండాలి, ఏ ఫార్మేట్లో ఉండాలి, సిగ్నేచర్ కూడా, సర్టిఫికేట్స్ కూడా మనకి ఎంత ఫార్మేట్ ఏంటి, సైజ్ ఎంత ఉండాలి ఇవ్వడం జరిగింది. దీని తగ్గట్టుగా మోడిఫై చేసి మీరు ఆన్లైన్ అప్లికేషన్ చేసే కంటే ముందు రెడీ చేసి పెట్టుకోండి. నేను ఆన్లైన్ అప్లికేషన్ కూడా టోటల్ ఇన్ఫర్మేషన్ మీకు 1 by 1 చెప్తాను, ఏ విధంగా మోడిఫై చేసుకోవాలి ఇమేజ్ అన్నీ కూడా. సో మనకి July 1 లాస్ట్ డేట్. ఇది ఫ్రెండ్స్ మనకి ఆయిల్ ఇండియా లిమిటెడ్ సంబంధించిన వేకెన్సీ ఒక నోటిఫికేషన్ డీటెయిల్స్ ఇవి. ఇంట్రెస్ట్ ఉన్న అప్లై చేసుకోండి, మీ ఫ్రెండ్స్ కూడా విషయాన్ని తెలియజేయండి. లేటెస్ట్ అప్డేట్స్ జాబ్ నోటిఫికేషన్స్ కోసం సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకన్ ప్రెస్ చేయండి. మేము లేటెస్ట్ వీడియో అప్లోడ్ చేయడం మీకు వెంటనే నోటిఫికేషన్ వస్తుంది. మీకు ఈ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.